ఇవాళ వచ్చేసి ఒక చిన్న మినీ లంచ్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి వచ్చానండి. లంచ్ అంటే 5 అవుతుంది, బట్ లేటే చేస్తాం మేము లంచ్. ఒకసారి చూసేద్దామా మరి ఇవాళ రెసిపీస్ ఏంటి అని. అన్నీ అయితే కుక్ చేసేసానండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం వేడి అన్నం అన్నమాట. సో ఇవాళ అయితే వేడిగా అన్నం ఇలా చేసుకున్నాము. మీరు చూసుకున్నట్టయితే చూడండి, వేడిగా రైస్ అయితే అయిపోయింది. ఓకే, ఇది పక్కన దీనిపైన మూత పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి పాలకూర ఫ్రై అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం అండి? సో నేను ఇవాళ అయితే సింపుల్గా ఇట్లా పాలకూర ఫ్రై అయితే చేశానండి. ఏం లేదు, జస్ట్ సింపుల్ అయిపోతుంది అనమాట. ఒకటే కట్ట మామూలుగా బాగానే ఉంటుంది. ఒక కట్ట తీసుకుంటే ఇంత కర్రీ అయితే వచ్చిందనమాట. సో ఇది కొంచెం బేబీకి కూడా ఫీడ్ చేయడానికి బాగుంటుందని తన కోసమే అసలు రెండు అంటే పచ్చిమిరపకాయలు వేసి తన కోసం ఇది ఫ్రై చేశాను అనమాట, పాలకూర ఫ్రై. సో మీరు కూడా అప్పుడప్పుడు ఇలా పాలకూర ఫ్రైతో మరి ఈ కొద్దిగానే అందరూ తింటారా అని మీకు డౌట్ రావచ్చు. ఇది జస్ట్ బేబీ కోసం అండి, తను తిన్నాక మిగిలింది మేము తింటాము. అండ్ ఇక్కడ వచ్చేసి వంకాయ కర్రీ. సో గుత్తి వంకాయ కాదండి, జస్ట్ నేను వంకాయని ఇట్లా ఫ్రై లాగా మంచిగా మసాలా అంతా వేసి మసాలా వంకాయ కర్రీ అయితే చేశాను అనమాట. సో అన్ని మసాలాలు వేసి వంకాయ కర్రీ అండి. నేను కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా, మన పుదీనా అయితే మన ఇంటి ముందే ఉంది, కొత్తిమీర కూడా ఫ్రెష్గా మొన్ననే తెచ్చామని చెప్పేసి పుదీనా కొత్తిమీర వేసి మంచిగా అయితే వంకాయ ఫ్రై చేశాను అనమాట. చూడండి, ఇది సమ్మర్లో కూడా వంకాయ ఎందుకు అంటే, బట్ అప్పుడప్పుడు టేస్టీ కోసం అయితే తినాల్సిందే కదా. ఇది వంకాయ ఫ్రై అండి. ఎప్పుడైనా ఇలా రావాలి, టేస్టీగా రావాలంటే నేను ఫుల్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. ఇవాళ వంకాయ కూర చేసుకున్నాం కదా మనం, ఇవాళ ఇంకా అన్నం తిందాం పాలకూర పెట్టేసుకొని. ఓకే ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి చపాతీలు, వంకాయ కర్రీలోకి తినడానికి అన్నం కంటే కూడా చపాతీలు బాగుంటాయని చెప్పేసి చపాతీ చేశాను అనమాట. చూడండి, ఇలా ఆయిల్ వేసి మంచిగా చపాతీలు అయితే ఇట్లా మడతబెట్టి పెడితే మెత్తగా ఉంటాయి అని చెప్పి చపాతీలు ఇట్లా పెట్టేసామన్నమాట. అండ్ ఈవినింగ్ అంటే కొంచెం ఇవాళ మొక్కజొన్నలు కూడా ఉడకబెడదాము అని చెప్పి మొక్కలు కూడా తీసుకొచ్చాను, ఇవి ఉడకబెట్టాలి. అండ్ ఇది అన్నమాట చపాతీలు. అండ్ తర్వాత లాస్ట్లో కొద్దిగా చపాతీ తిన్నా, ఒకవేళ అన్నం తిన్నా కొద్దిగా చల్లని పెరుగు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మన రెసిపీస్ మీకు ఒక్కసారి అన్నీ మూత తీసి మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, ఇవాళ మా లంచ్ అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాం అనమాట. సో మరి మీరేం తిన్నారు? మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఇవాళ టోటల్గా వెజ్ స్పెషల్స్ అండి. వారాహి నవరాత్రి పూజ చేస్తున్నాం కాబట్టి నాన్ వెజ్ తినట్లేదు, అందుకని వెజ్ అనమాట. చూసారు కదా ఇవాళ మా లంచ్ ఇది. మీరేం తిన్నారు? సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా స్పెషల్గా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ మీకు ఎప్పుడు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అనమాట. థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేశారు. ఇకపై ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, గుడ్ నైట్.